మనం 2026 సంవత్సరంలో జూలై నెలలో ప్రవేశించాం. గతించిన 6 నెలలు దేవుడు తన కృప ద్వారా మనల్ని కాపాడి భద్రపరిచి తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చి మరొక నూతన మాసంలోనికి ప్రభువు మనల్ని నడిపిస్తున్నారు. ఈ జూలై మాసం మన జీవితాల్లో ఆశీర్వాద మాసముగా ఉండునట్లుగా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మన జీవితాలను దేవుడు సమర్పించుకోవడం ద్వారా, ఆయన్ను మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా శ్రేష్టమైన దీవెనలు మనం ప్రభు నుండి పొందుకుంటాం. గతించిన ఈ 6 నెలల్లో అనేక మంది గతించిపోయారు, కానీ దేవుడు తన కృపను బట్టి మరొక నూతన నెలను మన జీవితంలో ప్రవేశపెట్టారు. ఈ నెలలో దేవుని యొక్క అద్భుతాలు మరియు ఆశ్చర్యకార్యాలు మనందరం చూడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. రక్షించబడిన మనం, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడడం ద్వారా ఆయన ఎల్లప్పుడూ మహింపరుస్తాం. ప్రియులారా, ఈ జూలై మాసం మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుని లేఖన భాగాన్ని మనం పరిశీలించేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఈ రోజు మాత్రమే కాకుండా ఈ నెలంతా క్లెయిమ్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. 94వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. Psalm 94 and verse 13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసెదవు. That you may give him rest from the days of adversity. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసేవాడు. మనం 2026 సంవత్సరంలో జూలై నెలలో ప్రవేశించాం. గతించిన 6 నెలలు దేవుడు తన కృప ద్వారా మనల్ని కాపాడి భద్రపరిచి తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చి మరొక నూతన మాసంలోనికి ప్రభువు మనల్ని నడిపిస్తున్నారు. ఈ జూలై మాసం మన జీవితాల్లో ఆశీర్వాద మాసముగా ఉండునట్లుగా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మన జీవితాలను దేవుడు సమర్పించుకోవడం ద్వారా, ఆయన్ను మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా శ్రేష్టమైన దీవెనలు మనం ప్రభు నుండి పొందుకుంటాం. గతించిన ఈ 6 నెలల్లో అనేక మంది గతించిపోయారు, కానీ దేవుడు తన కృపను బట్టి మరొక నూతన నెలను మన జీవితంలో ప్రవేశపెట్టారు. ఈ నెలలో దేవుని యొక్క అద్భుతాలు మరియు ఆశ్చర్యకార్యాలు మనందరం చూడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. రక్షించబడిన మనం, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడడం ద్వారా ఆయన ఎల్లప్పుడూ మహింపరుస్తాం. ప్రియులారా, ఈ జూలై మాసం మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుని లేఖన భాగాన్ని మనం పరిశీలించేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఈ రోజు మాత్రమే కాకుండా ఈ నెలంతా క్లెయిమ్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. 94వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. Psalm 94 and verse 13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసెదవు. That you may give him rest from the days of adversity. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసేవాడు.